గుడ్ మార్నింగ్ గైస్. ఓకే, నేను ఎంతవరకు చెప్పుకున్నాం అంటే పొజిషన్ ప్రాపర్టీ కదా. సో అక్కడి నుంచి మొదలు పెడతాం. ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్పేస్తాను పొజిషన్ ప్రాపర్టీ గురించి. పొజిషన్ ప్రాపర్టీ ఒక ఎలిమెంట్ ని ఒక పొజిషన్ ప్రాపర్టీ ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది పేజ్ లోని ఎలిమెంట్ యొక్క ఫైనల్ పొజిషన్ ని, అంటే దాని ఫైనల్ పొజిషన్ ని, అంటే ఈ ఎండ్స్ ని, ఇవి ఎండ్ ఆఫ్ ద పొజిషన్స్ అనమాట. ఓకేనా? వీటిని ఏంటంటే లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అండ్ జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీస్ తో డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? పొజిషన్ ప్రాపర్టీలో మొత్తం 5 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి: రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టికీ అండ్ స్టాటిక్ అనమాట. ఓకేనా? మనం రిలేటివ్ పొజిషన్ అనేది ఒక ఎలిమెంట్ ని మూవ్ చేయడానికి, ఓకే, ఎలిమెంట్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ కాలం తీసుకున్నాం అంటే అది ఒక ఎలిమెంట్, ఒక్కొక్కటి ఒక ఎలిమెంట్ అయితే దాన్ని మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. స్టిల్ ఇదేంటంటే ఒరిజినల్ పొజిషన్ నుండి కొంత స్పేస్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఆ స్పేస్ ని, అంటే మనం ఎక్కడి నుంచి దాన్ని మూవ్ చేస్తున్నాము ఆ స్పేస్ అనేది అలాగే చూపిస్తూ ఉండిద్ది. అదే అబ్సల్యూట్ పొజిషన్ అనుకోండి, అబ్సల్యూట్ అండ్ ఫిక్స్డ్ పొజిషన్స్ ఏంటంటే ఎటువంటి లేయర్ స్పేస్ ని కన్జ్యూమ్ చేయవు, ఎలిమెంట్ ని డైరెక్ట్ గా మూవ్ చేసేస్తాయి. ఓకేనా? ఓకే, एक बराबर का है ना, हम काश हेड थोड़ी आ रहा था ना ले फ्रेंड्स अब एक का बराबर ना ले मार मेरे पास दिव्या दिव्या దివ్య కొంచెం స్పీకర్ ఆఫ్ చేయమ్మా. ముందు పొజిషన్ తీసుకుందాం. నేను పొజిషన్ అబ్సల్యూట్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, అబ్సల్యూట్ తీసుకున్నప్పుడు ఇది ఎలా రియాక్ట్ అవుతుందో. ఇది డైరెక్ట్ గా ఏంటంటే మూవ్ అయిపోయింది అనమాట. అంటే దాని పేరెంట్ వైపు నుంచి లెఫ్ట్ గా, అంటే ఈ ఎలిమెంట్స్ ఏంటంటే పొజిషన్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కానీ డిఫాల్ట్ గా లెఫ్ట్ సైడ్ కి అవి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇది చూడండి ఇలా వచ్చేసింది కదా. నేను టాప్ ఒక 100 పిక్సెల్ తీసుకుంటున్నాను. చూడండి, దాని పొజిషన్ నుంచి ఇది మూవ్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక లేయర్ లో డిజైన్ చేసేటప్పుడు కొన్ని లేయర్స్ ని అంటే జిగ్జాగ్ టైప్ లో చేయడానికి అనమాట. ఓకేనా? ఒక లేయర్ కింద ఒక లేయర్ పైకి, అంటే జిగ్జాగ్ గా ఉండే లేయర్స్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ పొజిషన్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. నేను ఈ చెప్పాను కదా, అంటే ఈ ఎన్స్ ని, అంటే ఈ పొజిషన్ యొక్క ఎన్ని పొజిషన్స్ ఉంటాయి కదా, ఎలిమెంట్ యొక్క ఎన్ని పొజిషన్స్, వీటిని మనం ఏంటంటే ఈ లెఫ్ట్, టాప్ అనే ఈ ప్రాపర్టీస్ తో ఏంటంటే మనం యూజ్ డిటర్మైన్ చేసుకుంటూ వెళ్తాం కదా. చూడండి, నేను లెఫ్ట్ లో 100 పిక్సెల్స్ ఇచ్చాను మళ్ళీ. ఓకేనా? చూడండి, ఇది లెఫ్ట్ కి మూవ్ అయిపోయింది అనమాట. లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్స్ అనేది పక్కకి మూవ్ అయింది. అదే ఒకవేళ నేను రైట్ లో ఇవ్వాలనుకున్నాను అనుకోండి, లెఫ్ట్ ఎందుకంటే మన లెఫ్ట్ అనేది మనకి ఆల్రెడీ వర్క్ అవుతూ ఉంటే ఇది మనకి వెళ్ళదు కదా. ఓకేనా? ఇప్పుడు నేను రైట్ నుంచి 100 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఇది పేరెంట్ ని దేని తీసుకునేది, వెబ్ పేజ్ ని తీసుకునేది. ఓకేనా? పేరెంట్ లాగా వెబ్ పేజ్ ని తీసుకునేది మనం. ఎందుకంటే మనం దీన్ని ఒక స్పెసిఫిక్ డివ్ లో కానీ లేకుంటే ఒక సెక్షన్ లో కానీ మనం పెట్టలేదు దీన్ని. ఓకేనా? సో ఇది ఏంటంటే మనకి హోల్ వెబ్ పేజ్ ని ఇది దాని పేరెంట్ లాగా తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పి రైట్ నుంచి మనం ఇచ్చినప్పుడు ఇది ఫుల్ గా రైట్ కి ఫ్లోట్ అయిపోయింది. ఇప్పుడు నేను 0 పిక్సెల్స్ పెట్టాను అనుకోండి, దాని ఎండ్ లో సెటిల్ అయిపోయింది అనమాట. ఓకేనా?
సేమ్ ఇలాగే బాటమ్ కూడా ఇవ్వచ్చు మనం. నేను బాటమ్ 100 పిక్సెల్స్ ఇచ్చాను. ఒకసారి చూడండి, ఇది బాటమ్ నుంచి 100 పిక్సెల్స్ అనేది పైకి వచ్చేసింది. ఇది ఈ వెబ్ పేజ్ అంతవరకు, అంటే ఇక్కడ దాకా ఉన్న పేజ్ అంతవరకు కూడా ఇది దాని పేరెంట్ లాగా తీసుకునేది అనమాట. బాటమ్ నుంచి అని అంటే ఇది వెబ్ పేజ్ కి కింద నుంచి 100 పిక్సెల్స్ తీసేసుకొని అక్కడ సెట్ అయ్యింది. ఓకేనా? అదే ఒకవేళ ఇది సేమ్ ప్రాపర్టీ ఒకవేళ పొజిషన్ రిలేటివ్ అనుకోండి, అది ఎలా తీసుకునేదో చూద్దాము. చూడండి, బాటమ్ నుంచి అంటే ఇది దాని స్పేస్ నుంచి పైకి జరిగింది అంతే. అర్థమవుతుందా? ఇది దాని పేరెంట్ లాగా ఇది ఇక్కడే ఉండిపోయింది. అంటే పొజిషన్ అనేది రిలేటివ్ ప్రాపర్టీ అనేది ఓన్ గా తీసుకుంటుంది. దీని టాప్ నుంచి ఇస్తాను నేను ఒకసారి, మీకు ఇంకా అర్థమవుతుంది. టాప్ లో నేను ఒక 250 పిక్సెల్స్ ఇచ్చాను. చూడండి, టాప్ నుంచి నేను 250 పిక్సెల్స్ ఇస్తే ఇది కిందకు వచ్చింది కదా. కొంచెం పెంచుదాం. చూడండి, 400 పిక్సెల్స్ నేను ఇచ్చినప్పుడు ఇది కిందకి అనేది ఫ్లో అయింది కదా. కానీ దాని స్పేస్ అనేది, అంటే దాని పేరెంట్ స్పేస్ అనే దాన్ని మాత్రం ఇది స్టిల్ అలాగే ఉంచింది అన్నమాట. ఒరిజినల్ పొజిషన్ ని అలాగే ఆ ఒరిజినల్ పొజిషన్ లో ఉండే స్పేస్ ని అలాగే కన్జ్యూమ్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే పొజిషన్ లో మనం జస్ట్ టాప్ ఆర్ లెఫ్ట్ కి అంటే ఎటువైపు అయినా మనం ఫ్లో చేయొచ్చు. కాకపోతే ఈ స్పేస్ అనేది, అంటే దాని ఒరిజినల్ స్పేస్ అనేది 200 × 200 ఇచ్చాం కదా, 400 పిక్సెల్స్ ఇచ్చాం కదా మనం. ఈ స్పేస్ అనేది మాత్రం విడ్త్ హైట్ ని అది అలాగే కన్జ్యూమ్ చేసి ఉండిద్ది అనమాట, ఒరిజినల్ పొజిషన్ ని. అది అబ్సల్యూట్ అయితే మనకి అటు ఇటు ఫ్లో అయిపోతుంది. ఓకేనా? సేమ్ దీన్ని కూడా ఏంటంటే లెఫ్ట్ కి రైట్ కి మనం నార్మల్ ఇందాక చూసుకున్నట్టుగానే మనం ఫ్లో చేయొచ్చు. ఇది దాని ఒరిజినల్ స్పేస్ ని పేరెంట్ లాగా తీసుకునేది. సో ఈ స్పేస్ నుంచి మాత్రమే అది అటు ఇటు కదులుతూ ఉండిద్ది అనమాట. దానికి ఎక్కువ స్పేస్ అనేది తీసుకోదు. దాని ఒరిజినల్ స్పేస్ ని అది దాని పేరెంట్ లాగా తీసుకుంటుంది. సో ఏంటంటే అది దాని చుట్టుపక్కల, అంటే అక్కడక్కడ మాత్రమే 100 పిక్సెల్స్ ఇచ్చినా 200 పిక్సెల్స్ ఇచ్చినా దాని పేరెంట్ సైడ్ నుంచి అది జరుగుతూ ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఫిక్స్డ్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఇదిగోండి, ఫిక్స్డ్ ఇచ్చా కదా, ఇది కూడా ఏంటంటే అబ్సల్యూట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 400 ఇచ్చేసరికి ఇది చాలా పైనుంచి, అంటే ఇది ఏంటిది ఒరిజినల్ స్పేస్ నుంచి తీసుకోవట్లేదు, ఇది డైరెక్ట్ గా వెబ్ పేజ్ నుంచి తీసేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం పర్టికులర్ దీనికి ఒక పేరెంట్ అనే దాన్ని మనం ఇవ్వలేదు. సో ఇది డైరెక్ట్ గా 400 పిక్సెల్స్ అనేది కిందకు వచ్చేస్తుంది. 100 ఇస్తున్నాను, ఇదొక 600 ఇస్తున్నాను. చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇది ఫిక్స్డ్ గా ఉందని చెప్పి మీకు చూపిస్తాను ఎలా ఉంది అంటే అనేది. నేను ఇంకో కాలం తీసుకుంటున్నాను. ఓకేనా? మెయిన్ ఇందులో ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను. చూడండి, టెక్స్ట్ మొత్తం ఏంటంటే మనకి ఈ కాలమ్స్ పక్క నుంచి వచ్చేసింది. ఎందుకనంటే ఇంకా మనకి అంటే మనం వెబ్ పేజ్ లో ఉన్న స్పేస్ లో
100% అనుకుంటే మనం దీనికి ఇచ్చిందంత 100 into 100 200 into 200 కాడికి 400 పిక్సెల్స్ తీసుకున్నాం. అంటే 1000 పిక్సెల్స్ ఉన్న దాంట్లో మనం 400 పిక్సెల్స్ ఇచ్చాం కదా, మిగతా 600 పిక్సెల్స్ ఏంటంటే ఇది ఫ్లోట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా ఫ్లోట్ అవ్వకుండా ఉండాలండి మనం ఈ కాలంలో, ఓకేనా, ఈ డివిజన్ కి మనం క్లియర్ బోత్ అని చెప్పి ఇద్దాం. క్లియర్ బోత్ అని అంటే అది ఆ స్పేస్ ని క్లియర్ చేయమని చెప్పి మనం దానికి రిక్వెస్ట్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇది కిందకు వచ్చేసింది. దీనికి వెళ్తిస్తున్నాను ఏమైనా ఎక్కువ కంటెంట్ అనేది పెట్టుకోకుండా మీకు చూపించడానికి అనమాట. ఓకేనా? చూడండి, ఈ ఫిక్స్డ్ ప్రాపర్టీలో ఒక ఎలిమెంట్ అనేది మన పొజిషన్ ఫిక్స్డ్ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు అది ఫిక్స్డ్ గా ఉండిపోయింది అనమాట. అంటే మనం దాన్ని ఎక్కడైతే పెడతామో అది అక్కడే ఫిక్స్డ్ గా ఆగిపోతుంది ఇలాగా. ఓకేనా? చూడండి, ఇది నేను కంటెంట్ ఇచ్చాను, కంటెంట్ తగ్గట్టుగా అది కిందకి ఫ్లో అవుతుంది అనమాట. కంటెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే అంటే అటు ఇటు స్క్రోల్ అవుతుంది, బట్ మనం ఇచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఫిక్స్డ్ గా ఉండిపోయింది. నేను ఇంకొంచెం తగ్గించి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ మొత్తం అయిపోయేంత వరకు కూడా అది ఫిక్స్డ్ గా పొజిషన్ అనేది అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ స్టీకీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? నేను దీనికి ఇంకోటి డివిజన్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, స్టీకీ. నేను ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ అనేది రాస్తున్నాను. ఇది హెడర్ పార్ట్ కి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? గో టు సర్వీసెస్, కాంటాక్ట్. ఇది టెక్స్ట్ అలైన్ అనేది నేను సెంటర్కి ఇస్తున్నాను. చూడండి, మనం ఇచ్చాం కానీ దానికి మనం పర్టికులర్ గా ఇంత హైట్ విడ్త్ అనేది మనం ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఓకే, విడ్త్ అనేది నేను 100% ఇస్తున్నాను దీనికి. అలాగే హైట్ అనేది 100 పిక్సెల్స్, ఫాంట్ సైజ్ ఒక 40 పిక్సెల్స్ ఇస్తున్నాను మనకి కనిపించడానికి అని చెప్పి. ఓకే, చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం. చూడండి, ఇది మనం ఇచ్చిన హెడర్ అనమాట. ఇది చూడండి, మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా స్క్రోల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్టీకీ ప్రాపర్టీలో ఏంటంటే అది అక్కడే ఉండిపోయింది. స్టీకీ చూడండి, టాప్ లో దాన్ని ఫిక్స్ చేసేసాను నేను. ఇది కంటెంట్ మొత్తం ఏంటంటే దాని కింద నుంచి ఫ్లో అయిపోతుంది అన్నమాట. మనం మెయిన్గా ఇలాంటి స్టీకీ పొజిషన్ ఏంటంటే హెడర్స్ దానికి వాడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే హెడర్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలని చెప్పి, అంటే నావిగేట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ లో చివరి దాకా వచ్చేసాం, వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే పేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ నావిగేషన్ బార్ అనేది, ఈ హెడర్ అనేది అలాగే స్టీకీగా ఉండిద్ది అనమాట. ఈ హెడర్స్ అనేవి మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఓకేనా? అంటే స్టీకీ తీసుకోవచ్చు, ఫిక్స్డ్ కూడా తీసుకొని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక మన కాలం ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. నేను న్యూ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ కాలం ప్రాపర్టీ ఎలా, ఈ ప్రాపర్టీస్ అనేవి కాలం ప్రాపర్టీ కాదు ప్రాపర్టీస్ అనమాట. ఈ కాలం ప్రాపర్టీస్ అనేవి ఎలా యూజ్ అవుతాయంటే ఒక కంటెంట్ ని, అంటే ఒక ఎలిమెంట్ లోని కంటెంట్ ని డివైడ్ చేయడానికి అనమాట. ఓకేనా? కాలమ్స్ లాగా డివైడ్ చేయడానికి ఈ కాలం ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ కాలం ప్రాపర్టీస్ లో ఒక ప్రాపర్టీ, ఒక్కొక్క ప్రాపర్టీ గురించి నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే కాలం కౌంట్ అన్నమాట. ఈ కాలం కౌంట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ కాలం కౌంట్ ప్రాపర్టీ ఒక ఎలిమెంట్ లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ని, అంటే ఒక కాలం ఎలిమెంట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ గా డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒక క్లాస్ ని, ఒక డివిజన్ తీసుకొని దానికి క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇందులో నేను ఒక డమ్మీ టెక్స్ట్ అనేది రాస్తున్నాను. చూడండి, చూసారు కదా, మనం తీసుకున్న టెక్స్ట్ అనేది ఫుల్ గా వచ్చేసి, అంటే మనకి ఈ వెబ్ పేజ్ మొత్తం అనేది విడ్త్ అనేది ఫుల్ గా తీసేసుకొని ఫుల్ గా వచ్చేసి, అంటే ఒకే కాలంలో ఇది వచ్చేసింది అనమాట ఈ టెక్స్ట్ మొత్తం. ఇప్పుడు మనం దీన్ని కాలమ్స్ లో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ కాలం కౌంట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. కాలం కౌంట్ నేను ప్రెసెంట్ 3 కాలం తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 3 అని చెప్పి కాలం కౌంట్ 3 అని చెప్పి ఇచ్చాను. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది 3 కాలమ్స్ లాగా డివైడ్ అయ్యింది. ఓకే, సేమ్ టెక్స్టే 3 కాలమ్స్ లాగా డివైడ్ అయ్యింది. ఒకసారి చూడండి, కాలం కౌంట్ అని తీసేస్తున్నాను. కాలం కౌంట్ తీసేసినప్పుడు ఇది మొత్తం ఫుల్ ఒక టెక్స్ట్ లాగా ఇది వచ్చేసింది అనమాట. కాలం కౌంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది 3 కాలమ్స్ అనేది తీసేసుకుంది. చూడండి, 3 కాలమ్స్ కింద డివైడ్ అయింది. 3 ఇవ్వాలని లేదు, అది మన ఇష్టం అనమాట. కాలమ్స్ అనేది ఎన్ని ఇవ్వాలనుకుంటున్నా ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఈ కాలం కౌంట్ 3 కదా, నేను 2 కాలం కౌంట్ 2 చేశాను ఇప్పుడు. అంటే 2 కాలమ్స్ కింద ఇది డివైడ్ అయిపోయింది. అలాగే మనం మల్టిపుల్ కాలమ్స్, మనం ఎన్ని కాలమ్స్ ఇవ్వాలనుకుంటే అన్ని కాలమ్స్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే డేటా అనేది క్లమ్జీ అయిపోకుండా చూసుకోవాలి. ఓకేనా? మనం మెయిన్ గా మహా అయితే యూజ్ చేసేది ఎంత, 3 కాలమ్స్ ఆర్ 4 కాలమ్స్ మాత్రమే ఒక వెబ్ పేజ్ లో మనం యూజ్ చేస్తాం అనమాట. అంతకంటే ఎక్కువ కాలమ్స్ అనేవి మనం తీసుకోము. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకి టెక్స్ట్ అనేది కనిపించదు. ఫస్ట్ ఇప్పుడు మనం వెబ్ పేజ్ లో కంటెంట్ పెట్టేది ఎందుకు, యూజర్ కి అది కనిపించాలని వాళ్ళని చదివి మన వైపుకు రావాలని చెప్పి, అంతే కదా. సో మనం దాని తగ్గట్టుగానే కాలమ్స్ అనేవి ఇస్తాం అన్నమాట. ఓకే, ఈ కాలం దానికి నేను పర్టికులర్ ఐటెం ఇవ్వలేదు, సో అది అలా ఉంది కదా. ఇప్పుడు మనం కాలం గ్యాప్ గురించి తెలుసుకుందాం. అంటే మీకు ఒక్కొక్కటి బ్రీఫ్ గా చెప్తూ వెళ్తాను. ఓకే, కాలం గ్యాప్ అనేది ఏంటంటే మనకి కాలమ్స్ మధ్యన గ్యాప్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, కాలం గ్యాప్ నేను ఒక 40 పిక్సెల్స్ ఇస్తున్నాను. చూడండి, దీనికి నార్మల్ గా కొంత గ్యాప్ అనేది తీసుకుంది. బట్ మనం ఏంటంటే మనం ఇంకా గ్యాప్ పెంచాలనుకున్నప్పుడు మనం కాలం గ్యాప్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనకి టెక్స్ట్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇలా చూపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ కాలం గ్యాప్ అనేది బై డిఫాల్ట్ రానప్పుడు ఏంటంటే మనకి కాలం గ్యాప్ ని యూజ్ చేసి మనకి, అంటే రీడిఫైన్డ్ గా మనకి ఎంత కాలం గ్యాప్ ఉండాలి అనేది మనం ఇవ్వచ్చు అనమాట. అంటే కాలం గ్యాప్ అనేది మరీ ఎక్కువ ఉందనుకోండి, ప్రతి కాలంకి అలా డివైడ్ చేసుకుని వెళ్ళిపోలేం కదా. ఓకే,
నేను కాలం ఫిల్ ప్రాపర్టీ గురించి చెప్తాను. కాలం ఫిల్ ప్రాపర్టీ ఏంటంటే ఒక కాలం ని ఫిల్ చేయడానికి అనమాట. అంటే ఒక కంటెంట్ ఇచ్చినప్పుడు మనకి ఇదేంటిది త్రీ టైప్ అంటే 3 కాలమ్స్ కూడా సమానంగా తీసుకుంది అనమాట. చూస్తున్నారు కదా, అంటే ఒక కాలం ని తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కాలానికి, దాని తర్వాత వేరే కాలానికి. అంటే ఇదేంటిది కాలం ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటంటే మనం ఇప్పుడు కాలం ఫిల్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే పర్టికులర్ హైట్ ఇచ్చినప్పుడు దాన్ని ఫిల్ చేసి తీసుకెళ్ళడానికి. ఓకేనా? హైట్ ఒక 100 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి. చూడండి, నేను హైట్ అనేది 100 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. ఓకే, ఇందులో చూడండి ఒకసారి, నేను ఇక్కడ హోవర్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది నార్మల్ గా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని సమానంగా తీసేసుకుంది. కానీ నాకు హైట్ ఎంత ఉంది, 100 పిక్సెల్స్ ఉంది అనమాట. ఇక్కడ గ్యాప్ అనేది నాకు ఇంకా వస్తూనే ఉంది. సో ఏంటంటే ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నేను ఈ కాలం ఫిల్ అనే దాన్ని తీసుకుంటాను అనమాట. చూడండి, ఆటో ఫిల్ అనే ఆ కాలం ఫిల్ అనేది నేను ఆటో తీసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఏంటంటే ఈ 100 పిక్సెల్స్ కి, అంటే కాలం కొంటే 3 ఉంది మనకు అలాగే. ఓకేనా, 3 తీసుకుంటుంది. బట్ మనకేంటిది ఒక కాలంని ఫిల్ చేసిన తర్వాతే నెక్స్ట్ కంటెంట్ ని మనకి రెండో కాలంలోకి తీసుకెళ్లిపోయింది. ఓకేనా, అంటే మన ఆర్టికల్స్ లో, బ్లాగ్స్ లో, న్యూస్ పేపర్ లో చూస్తూ ఉంటాం కదా, ఒక కాలంలో ఏంటంటే ఫుల్ గా కంటెంట్ దీని దగ్గర నుంచి ఏంటంటే నెక్స్ట్ కాలంలోకి కంటెంట్ అనేది వచ్చింది అనమాట. ఇలాంటి కండిషన్స్ లో ఈ ప్రాపర్టీస్ ని మనం వాడుతూ ఉంటాం. ఓకేనా, ఇందులో మన కాలం ఫిల్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి ఆటో, ఒకటి బ్యాలెన్స్ అనేది. బ్యాలెన్స్ అనేది ఏంటంటే మనకి అది బై డిఫాల్ట్ గా ఉండేది అనమాట. ఓకేనా, ఒకసారి చూపిస్తాను. ఇది ఆటో ఉంది కదా, ఆటో తీసేసి బ్యాలెన్స్ పెట్టాను. బ్యాలెన్స్ పెట్టగానే ఏంటంటే మన స్టార్టింగ్ లో అంటే ఆటో ఫిల్ అనేది లేకుండా, ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేశాను అనమాట. చూడండి, లేకున్నా కూడా ఇది ఆటో ఫిల్ తీసేసుకొని నార్మల్ గా అయింది. కానీ మనకి గ్యాప్ అనేది వస్తుంది. అదే ఆటో చేసినప్పుడు ఏంటంటే కంటెంట్ అనేది మనకి ఒక కాలం ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఇంకో కాలంలోకి కంటెంట్ అనేది మనకి వెళ్తుంది అనమాట. ఓకేనా, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది 100 ఉంది కదా, 40 పిక్సెల్ తీసుకున్నాను దీన్ని. చూడండి, 40 పిక్సెల్స్ లో ఎంత కంటెంట్ అయితే పట్టిద్దో అంత కంటెంట్ తీసుకొని మిగతా కాలమ్స్ లోకి కంటెంట్ ని పంపిస్తుంది అనమాట. చూడండి, మనం తీసుకుంది ఎన్ని కౌంట్స్, కాలం కౌంట్ మనం 3 కాలమ్స్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే కంటెంట్ అనేది ఒక కాలంలో ఎంత అయితే సరిపోతుందో అంత తీసేసుకొని వేరే కాలమ్స్ లోకి అది డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో మనకి చూడండి ఇది ఎన్ని కాలమ్స్ వచ్చాయో. ఓకే, 1, 2, మొత్తం 5 కాలమ్స్ లోకి అది డివైడ్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఈ ఆటో ఫిల్ అనే కాలం ఫిల్ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు కాలం రూల్ ప్రాపర్టీ గురించి చెప్తాను మీకు. ఈ కాలం రూల్ ప్రాపర్టీ అనేది మనకి లైక్ మనకు బోర్డర్ ప్రాపర్టీ ఉంది కదా, సేమ్ ఆ టైప్ లో ఏంటంటే ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం దీంట్లో 3 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మనం అవేంటో కూడా తెలుసుకుందాం ఇప్పుడు. అంటే ఈ కాలం రూల్ అనేది మనకి కాలంకి మధ్య డివైడ్ చేయడానికి, అంటే ఒక బోర్డర్ ని ఇచ్చిద్ది అనమాట. ఫుల్ బోర్డర్ కాదు, కాలంకి మధ్య మాత్రమే మనకి ఒక బోర్డర్ అనేది ఇస్తుంది. కాలం రూల్ లో 3 టైప్స్ ఉంటాయి. నేను మీకు ఏంటంటే షార్ట్ అండ్ ప్రాపర్టీ చెప్తాను, దాని తర్వాత ఏంటంటే నార్మల్ గా ఒక్కొక్కటి చెప్తాను అనమాట. ఓకేనా, మనం ఇందులో తీసుకునేవి ఏంటంటే ఒక విడత అనమాట. అంటే మనకు ఆ బోర్డర్ అనేది ఎంత విడత ఉండాలో మనం ఇక్కడ ఇవ్వాలి. మనం ఎప్పుడైనా సరే పిక్సెల్స్ లోనే ఇస్తాం కదా, సేమ్ అదే టైప్ లో ఏంటంటే పిక్సెల్స్ లో ఇవ్వాలి. ఓకేనా,
ఇప్పుడు నేను 2 పిక్సెల్ తీసుకున్నాను. దాని తర్వాత స్టైల్ అన్నమాట, అంటే మనకి ఎలాంటి స్టైల్ కావాలని చెప్పి బోర్డర్. నేను దీన్ని సాలిడ్ ఇస్తున్నాను. దాని తర్వాత కలర్ అనేది నేను బ్లాక్ ఇచ్చాను. చూడండి, ఇది ఆటోమేటిక్ గా బోర్డర్ అంటే వాటి మధ్య గ్యాప్ కి బోర్డర్ అనేది తీసుకుంది అనమాట, కాలమ్స్ మధ్యలో తీసుకుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఈ ఫిల్ అనేది ఈ విడ్త్ అనేది నేను కొంచెం పెంచి చూపిస్తాను మీకు. చూడండి, బోర్డర్ అనేది మనం ఎంత తీసుకుంటున్నామో దాని తగ్గట్టుగా ఇది వస్తుంది అనమాట. చేద్దాం. ఆటో ఫిల్ అనే ప్రాపర్టీని తీసేసాను, అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకుంటున్నాం కదా. మళ్ళీ ఏంటంటే ఇది హైట్ తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనం ఇందులో ఈ స్టైల్లో మనం 2 రకాలు ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే సాలిడ్, ఇంకోటి డబుల్ అన్నమాట, అంటే 2 లైన్స్ వస్తాయి అప్పుడు. ఓకే, చూడండి, మనం తీసుకున్న 4 పిక్సెల్స్ దాంట్లో మనకి విడ్త్ అనేది మనం 4 పిక్సెల్ తీసుకున్నాం కదా. అందులో మనకి 2 అనేది అంటే ఒక స్టైల్లోనే, అంటే ఒక విడ్త్ లోనే మనకి 2 లైన్స్ అనేవి, అంటే 2 బోర్డర్స్ అనేవి వచ్చాయన్నమాట. అంటే మన స్టైలింగ్ కోసం ఈ కాలం రూల్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కలర్ ఏంటంటే మనం తీసుకున్న కాలమ్స్ కి తగ్గట్టుగా మనం కలర్ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రెడ్ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఇలా వచ్చింది అనమాట. అంటే మన ఈ రూల్ ని కూడా, ఈ డబల్ అనే దాన్ని కూడా మనం ఎంత విడ్త్ కావాలనేది కూడా మనం పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పర్టికులర్ గా ఒక ప్రాపర్టీ వల్ల ఇదేంటంటే ఈ 3 కూడా 3 టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ లో మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? కాలం రూల్ విడ్త్, కాలం రూల్ స్టైల్, అండ్ కాలం రూల్ కలర్ ఉండిద్ది. సేమ్ ఇక్కడ మనం ఒక ఇచ్చాం కదా, ఇది సార్టెన్ ప్రాపర్టీలో మనం ఒక్కొక్కటి ఇచ్చాము. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కదానికి కూడా మనం ఒక్కొక్క రూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఫోర్ పిక్సెల్స్ ఇచ్చాను, జస్ట్ సాలిడ్ అనేది. చూడండి, మనకి ఇది కనిపించలేదు, ఎందుకంటే మన స్టైల్ అనేది ఇంకా ఏమి ఇవ్వలేదు. ఓకేనా? రూల్ స్టైల్ ఏంటిది, మనం సాలిడ్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, బై డిఫాల్ట్ అనేది ఇది బ్లాక్ కలర్ అనేది బ్లాక్ అనేది తీసేసుకునేది. ఓకేనా? మనం కలర్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఇప్పుడు మనకి కలర్ అనేది మారుతూ వస్తుంది అనమాట. డార్క్ రెడ్ తీసుకున్నాం. చూడండి, మనం ఏ కలర్ పెట్టాలనుకుంటే మనం ఈ రూల్ కలర్ అనేది మనం కలర్ ని చేంజ్ చేయడం, అంటే మనం తీసుకున్న బోర్డర్ యొక్క కలర్ ని చేంజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అలాగే మనం కాలం విడ్త్ ప్రాపర్టీ గురించి కూడా తెలుసుకుందాం. అంటే ఒక కాలానికి పర్టికులర్ గా ఎంత విడ్త్ ఇవ్వాలి అనే దాని మీద అన్నమాట. ఓకేనా? వెల్కమ్ టు VVIC. చూస్తున్నారు కదా, నేను వెల్కమ్ టు VVIC అని చెప్పి నేను ఒకటి ఇచ్చాను, ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను. సో ఇదేంటిదంటే కాలంలో ఆ టెక్స్ట్ తో పాటు ఇది కూడా రన్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? కానీ నాకు ఇది ఒక్కటే కావాలనుకున్నప్పుడు ఏంటంటే నేను కాలం విడ్త్ అనే ప్రాపర్టీని నేను ఇస్తానన్నమాట. కాలం విడ్త్ అనే ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు మనం కాలం కౌంట్ అనే ప్రాపర్టీని మనం
హైడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాపర్టీ అనేది అంటే మనం ఆల్రెడీ 3 కౌంట్స్ అని ఇచ్చినప్పుడు మళ్ళీ దీనికి కాలం విడ్త్ అనేది ఇవ్వలేం కదా, పర్టికులర్ ఎంత కావాలని చెప్పి. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. కాలం కౌంట్ అనేది ఏంటంటే మనం డైరెక్ట్ గా ఒక కంటెంట్ తీసేసుకొని ఇచ్చేస్తున్నాం, కౌంట్ ఇచ్చేస్తున్నాం నాకు 3 కావాలి 4 కావాలని చెప్పి. అలా కాదు, నాకు పర్టికులర్ గా ఒక విడ్త్ అనేది నాకు కావాలనుకున్నప్పుడు ఏంటంటే మనం కాలం విడ్త్ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం అన్నమాట. నేను ఇప్పుడు ఇది ఒక 300 పిక్సెల్ తీసుకుంటున్నాను కాలం విడ్త్ అనేది. చూడండి, చూసారు కదా, నేను విడ్త్ ఎప్పుడైతే 300 తీసుకున్నానో ఇది దాని తగ్గట్టుగా ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, 300 పిక్సెల్స్ అనమాట. ఒక్కొక్క దానికి 300 పిక్సెల్స్ లాగా అది పక్కకి జరిగిపోయింది. నేను అలాగే ఈ విడ్త్ ని నేను ఎంత కావాలంటే అంత తగ్గించుకుంటా, అంటే మనకు కావాల్సిన విధంగా అనమాట. ఒకవేళ 100 పిక్సెల్ మన పేజ్ సైజ్ వచ్చేసి 100 పిక్సెల్స్ అనుకోండి, నేను 4 కాలమ్స్ కావాలనుకున్నప్పుడు 200 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. సో నాకేంటంటే 4 కాలమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఇక్కడ టెక్స్ట్ లేదు కాబట్టి, అంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకు అది అలా వస్తుంది. చూడండి ఇప్పుడు, ఓకేనా, 200 తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి 4 కాలమ్స్ లాగా డివైడ్ అయింది. అంటే మన కంటెంట్ ని బట్టే కదా ఏదైనా తీసుకునేది. మన దగ్గర ఉన్న కంటెంట్ మనం డెమీ టెస్ట్ తీసుకున్నాం, కొద్దిగా తీసుకున్నాం, అంటే టెస్టింగ్ అసలు ఎలా ఇది వర్క్ అవుతుందో తెలుసుకుందాం అని చెప్పి. సో మనం ఎక్కువ కంటెంట్ అయితే తీసుకోలేదు. కానీ మనం మన పేజ్ లో ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చే కంటెంట్ అలా చిన్నగా ఉండదు, ఒక లైన్ లో రాసాం కదా, ఏమంటారు. సో ఏంటంటే ఆ కంటెంట్ ని ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇందులో ఉన్న ఇంకో ప్రాపర్టీ ఏంటంటే కాలం స్పాన్ అనమాట. ఓకే, ఈ కాలం స్పాన్ అనే ప్రాపర్టీ మనం కంటెంట్ ని రో మొత్తం ఫిల్ చేయడానికి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ కాలమ్స్ ఉన్నాయి, ఈ కాలమ్స్ ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి వచ్చేసాయి కదా. సో మనం తీసుకున్న దీన్ని మనం ఫిల్ చేయడానికి, అంటే ఫుల్ గా ఫిల్ చేయడానికి అనమాట. ఇప్పుడు ఒక కాలం ని నేను ఆ రో మొత్తం ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఈ టెక్స్ట్ మొత్తం అంటే మిగతా 3 కాలమ్స్ అనేది నాకు కింద రావాలి. ఓకేనా, నాకు ఒక కాలం మాత్రం ఫుల్ గా ఆ రో మొత్తం నాకు కనిపించాలి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే కాలం స్పాన్ అనేది తీసుకున్నాం. కాకపోతే దీన్ని మెయిన్ దాంట్లో మనం ఇవ్వము అనమాట. అంటే మెయిన్ డివిజన్ లో మనం ఇవ్వము. అంటే ఎందులో ఇవ్వము, మనం ఈ మెయిన్ డివిజన్ లో, ఓకేనా, ఈ మెయిన్ డివ్ లో ఇవ్వము అనమాట. ఈ క్లాస్ లో మనం దీన్ని కాలం స్పాన్ అనే దాన్ని మనం యూజ్ చేయం. మనం యూజ్ చేసేది ఎందులో అంటే మనం ఏ కాలంలో ఉన్న ఏ టెక్స్ట్ అయితే ఫుల్ గా చూపించాలనుకుంటున్నాము, ఓకేనా, దానికి మాత్రం ఇస్తాం అనమాట. నేను H2 కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను, ఓకేనా, H2 ట్యాగ్ కదా. సో నేను శాంపుల్ కోసం వచ్చి H2 అని చెప్పి పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, కాలం స్పాన్ ఆల్. చూడండి, కాలం స్పాన్ అనేది నేను ఆల్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఈ రో మొత్తం తీసుకోమని చెప్పి దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, నేను ఎప్పుడైతే దానికి ఆ కమాండ్ ఇచ్చాను ఫుల్ గా తీసుకోమని, ఆల్ అంటే ఆ కాలం మొత్తం ఆ రో మొత్తం తీసుకోమని చెప్పి, కాలమే ఆ రో మొత్తం ఉండాలని చెప్పి నేను ఎప్పుడైతే కమాండ్ ఇచ్చాను, ఇప్పుడు అది ఫుల్ గా తీసేసుకుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఓకే, H2 లో ఒకటి ఆల్ ఉండిద్ది, నోన్ ఉండిద్ది అనమాట. నోన్ అనేది మనకి బై డిఫాల్ట్ ప్రాపర్టీ. ఓకేనా, ప్రతి దానికి కూడా కొన్ని డిఫాల్ట్ ప్రాపర్టీస్ మన ప్రతి ట్యాగ్ కి మనం రాసి ప్రతి క్లాస్ లో కూడా, అంటే కొన్నిటికి బై డిఫాల్ట్ గా కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ బై డిఫాల్ట్ ప్రాపర్టీస్ ని మనం ఓవర్టేక్ చేసి రాయడానికి మాత్రమే ఈ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఇది బై డిఫాల్ట్ గా ఇలా వచ్చేస్తుంది. నాకేంటిది, నాకు ఈ కాలం అనేది అంటే నాకు ఈ BBSC టెక్ అనేది కాలంలో టెక్స్ట్ అంతవరకు ఏంటంటే నాకు ఫుల్ గా కావాలి. ఓకే, నాకు ఆ రో మొత్తం కావాలి, ఒక హెడ్డింగ్ లాగా రావాలనుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను, బై డిఫాల్ట్ ప్రాపర్టీని ఓవర్టేక్ చేసి నేను దాన్ని రాస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, నాకు ఫస్ట్ ఆ కాలం అనేది మొత్తం ఏంటంటే ఫుల్ గా తీసేసుకునేది. ఓకేనా,
ఇప్పుడు నేను దీన్ని మిడిల్లోకి రాయాలనుకున్నాను అనుకోండి, టెస్ట్ లైన్ సెంటర్ ఇచ్చాను. కానీ మనకు చూడండి ఇందులో మెయిన్ దాంట్లో మనం కాలం విడ్త్ మాత్రం 300 ఇచ్చాం. బట్ ఏంటంటే ఇదంతా ఓవర్టేక్ చేసుకొని మనకి ఇది ఫుల్ విడ్త్ అనేది తీసేసుకుంది అనమాట. ఓకేనా? కాలం స్పాన్ ని మనం ఇలాంటి హెడ్డింగ్స్ రాయడానికి కోసం అని చెప్పి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను కాలం తీసుకున్నాను అనుకోండి, 1 by 1 కాలం తీసుకున్నాను, నాకు హెడ్డింగ్ కావాలి, నేను దానికంటూ సపరేట్ గా నేను రాసుకోను కదా, సపరేట్ గా ఇంకో డివిజన్ తీసుకొని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే టెక్స్ట్ తీసుకుంటున్నామో టెక్స్ట్ కి అంటే H2 అని కదా, H1 అని కానీ లేకపోతే ఒక డివ్ లో కానీ మనం ఈ ప్రాపర్టీ అంటే ఈ ఆ టెక్స్ట్ ని రాసేసి మనం దానికి ఈ కాలం స్పాన్ అనే ప్రాపర్టీని ఇచ్చామనుకోండి, అప్పుడు అదేంటంటే ఇలాగ మనకి షో చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మీకు పొజిషన్ అండ్ ఒపాసిటీ అండ్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ గురించి చెప్తాను. ఓకేనా? మనం ఫస్ట్ దీని గురించి ఒక న్యూ పేజ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఈ ఒపాసిటీ గురించి మనం ఒకసారి చెప్పుకుని ఉన్నాం. ఎందులో అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చేటప్పుడు చెప్పాం కదా, RGBA అని చెప్పి. ఏ అంటే ఒపాసిటీని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఈ ఒపాసిటీ ఏంటంటే మనం 1 నుంచి 0 to 1 దాకా ఇవ్వచ్చు అనమాట వాల్యూస్. ఈ 1 నుంచి 0 దాకా ఇచ్చే వాల్యూస్ కూడా ఎలా ఉంటాయని అంటే డెసిమల్స్ టైప్ లో ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు 0 ఉంది, 0 తర్వాత నేను డైరెక్ట్ గా 1 ఇవ్వాల్సిన అవసరం లేదు. 0.1 ఇవ్వచ్చు, 1.2 ఇవ్వచ్చు. ఓకేనా? 0.10, 0.20 ఇలాగా మనం డెసిమల్స్ లో ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడ దాకా ఇవ్వచ్చు? 1 దాకా ఇవ్వచ్చు. 0 to 1 దాకా ఈ ఒపాసిటీని మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? క్లాస్ ఒకటి తీసుకున్నాను. విడ్త్ హైట్ 300 తీసుకుంటున్నాను. నేను ఇవి ప్రతిదీ 300 అండ్ అంటే హైట్ విడ్త్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే చెప్తున్నాను కదా, మనకి ఇది అర్థం అవడానికి అని చెప్పి నేను హైట్ విడ్త్ అని తీసుకున్నాను. అంటే మనం ప్రాపర్ గా ఒక కంటెంట్ పెట్టినప్పుడు, ఓకేనా, మనం ప్రాపర్ గా ఒక కంటెంట్ పెట్టినప్పుడు దానికి మనం హైట్ విడ్త్ ఇచ్చేస్తే సరిపోతుంది. హైట్ అనేది అది ఆటోమేటిక్ గా తీసేసుకునేది అన్నమాట. ఎందుకు? మనం ఇచ్చిన కంటెంట్ అనేది అక్కడ ఉండిద్ది కాబట్టి. ఓకేనా? అంటే ఒకవేళ ఇమేజ్ ఇచ్చామనుకోండి, ఒక డివిజన్ లో ఇమేజ్ ఇచ్చాను, ఇమేజ్ సైజ్ అనేది తీసేసుకునేది కదా. నాకు పర్టికులర్ గా ఇంత విడ్త్ కావాలంటే నేను ఇస్తాను. అప్పుడు అంటే నాకు 3 కాలమ్స్ కావాలి. సో నేనేమి ఇస్తాను? 300, 315 అనేది నేను విడ్త్ అనేది ఇచ్చాను. ఒక 3 కాలమ్స్ తీసుకున్నాను అనుకోండి, అందులో 350 అనేది ఒక కాలం కి నేను ఇచ్చాను. నేను అందులో ఇమేజ్ పెట్టాను. ఆ ఇమేజ్ పెట్టినప్పుడు ఆ ఇమేజ్ అంత హైట్ అనేది అది ఆటోమేటిక్ గా తీసేసుకునేది. ఓకేనా? మనకి మళ్ళీ పర్టికులర్ గా ఒక హైట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది మనం తీసుకున్న ఒక ఎలిమెంట్. దీన్ని మనం కొంచెం మధ్యలోకి వచ్చేట్టు చేస్తాను. మార్జిన్ ఆటో, మార్జిన్ టాప్ 100 పిక్సెల్స్. ఓకేనా? చూడండి, ఇది నేను ఇచ్చిన డివిజన్ అన్నమాట. ఇప్పుడు నేను దీనికి ఒపాసిటీ ఇచ్చాను అనుకుందాం. ఒపాసిటీ 0 ఇస్తే చూడండి, అది ఒపాసిటీ మొత్తం తగ్గించేసిన, అంటే అక్కడ ఒక ఇమేజ్ అంటే మనం అక్కడ ఒక ఎలిమెంట్ ఉందని చెప్పి అది కనిపించకుండా మనం చేసింది అనమాట. ఓకేనా? కానీ మనకి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఆ హైట్ విడ్త్ అనేది, అంటే మనం తీసుకున్న హైట్ విడ్త్ అనేది మనకి అలాగే కనిపిస్తున్నాయి అనమాట.
ఓకేనా. కాకపోతే దానికి ఒపాసిటీ అనేది తగ్గించేసింది, అంటే అది ఇన్విజిబుల్ చేసింది అనమాట దాన్ని. ఓకే, మనకి విజిబుల్ లేకుండా ఒపాసిటీ తగ్గించింది, కానీ దాని ఒరిజినల్ పొజిషన్ అనేది అది అక్కడే ఉంది. ఓకేనా. నేను ఒపాసిటీ అనేది 0.1 ఇస్తున్నాను. చూడండి, ఇది మనకి లైట్ గా డిస్ప్లే అవుతుంది అనమాట. నేను ఒకసారి ఇక్కడ మార్చి చూపిస్తాను మీకు. 0.2. ఓకే, అంటే మనం ఈ వాల్యూని మనం ఎంతైతే పెంచుకుంటూ వెళ్తామో, ఓకేనా, 0.3, 0.4, 0.5, 0.6, 7, 8, 9 ఇలాగనమాట. తర్వాత డైరెక్ట్ గా 1 అనమాట. ఓకేనా. ఓకే, ఇలాగా మనం ఈ కలర్ ని ఇస్తాం. మీకు ఇది ఏంటంటే హోవర్ ప్రాపర్టీస్ లో ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని ఒక చూపిస్తాను. 0.5 ఇచ్చాను అనుకున్నాను ఇది. ఓకేనా. నేను మెయిన్ కి హోవర్ ఇస్తున్నాను. ఓకేనా, హోవర్ ప్రాపర్టీ అనేది ఇస్తున్నాను. హోవర్ ప్రాపర్టీ గురించి చెప్పుకున్నాం, గుర్తుంది కదా. హోవర్ ప్రాపర్టీలో నేను హోవర్ చేసాను అంటే మౌస్ దాని మీదకి వచ్చినప్పుడు దాని ఒపాసిటీ అనేది నాకు 1 అవ్వాలంటే ఫుల్ గా రావాలన్నమాట, ఫిల్ అయిపోయి రావాలి. ఓకే, చూడండి, నేను ఒపాసిటీ అనేది మెయిన్ దానికి నేను ఎంత ఇచ్చాను, 0.5 ఇచ్చాను. అంటే హాఫ్ ఆఫ్ ద లేయర్ అనే హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఏంటంటే మనకి ఇన్విజిబుల్ గా కనిపిస్తుంది అనమాట, ట్రాన్స్పరెంట్ గా ఉండిద్ది బ్యాక్గ్రౌండ్ కి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మౌస్ తో దాని మీదకి వచ్చాను, అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనకి చూస్తున్నా కదా, ఫిల్ అయిపోయి ఒపాసిటీ అనేది ఫుల్ గా వస్తుంది అనమాట. చూడండి, నేను ఇది తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఇది. అంటే మనకి ఇది ఒక యానిమేషన్ లాగా నీకు ఎలాగో లేదు. మనం దీన్ని ఏంటంటే ట్రాన్సిషన్ అని చెప్పాను కదా, ఒపాసిటీ అండ్ ట్రాన్సిషన్ ప్రాపర్టీని ఎలా ఇచ్చేస్తామంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్లోగా, అంటే దాని డ్యూరేషన్ అనేది స్లోగా వచ్చేట్టుగా మనం చూడాలన్నమాట. ట్రాన్సిషన్ నేను 1 సెకండ్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ట్రాన్సిషన్ అనేది నేను 1 సెకండ్ ఇచ్చాను. చూడండి, ఇది స్లోగా 1 సెకండ్ తర్వాత ఇది మనకి ఫిల్ అవుతుంది అన్నమాట, ఒపాసిటీ అనేది ఫిల్ అవుతుంది. ఇప్పుడు నేను పని చేస్తాను, మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఒపాసిటీ అనేది 1 ఇచ్చేసాను నేను. ఓకేనా. ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఇలా వర్క్ అవుతుంది. ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ ఇచ్చాను. ఓకేనా. చూడండి, మనం మెయిన్ గా తీసుకున్న కలర్ ఏంటిది, బ్లూ వైలెట్ అనమాట. నేను దీన్ని ట్రాన్సిషన్ లోపల నేను మారుస్తున్నాను. ట్రాన్సిషన్ అంటే నేను హోవర్ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఇది మారిపోతుంది. చూడండి, హోవర్ ప్రాపర్టీలో నేను బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ట్రాన్సిషన్ లేదనుకోండి, చూడండి, ఇది ఏంటంటే జస్ట్ అలా క్లిక్ చేయగానే అలా వచ్చేస్తుంది అనమాట నార్మల్ గా. మనకు పెద్ద ఇదేం అనిపించట్లేదు. అంటే డిఫరెన్స్ అంటే మనకి పెద్ద బ్యూటిఫుల్ గా అనేది మనకి కనిపించదు అనమాట ఇది ఇలా చేస్తున్నప్పుడు. మన ట్రాన్సిషన్ ప్రాపర్టీలో ఏంటంటే ఇదేంటంటే ఒక యానిమేట్ టైప్ లో అనమాట, అంటే స్లో మోషన్ లో ఇది మనకి ఈ కలర్ అనేది మారేట్టుగా మనం చేయొచ్చు. ఓకేనా. చూడండి, 1 సెకండ్ తర్వాత ఇది మెల్లగా మారుతుంది. ఒకవేళ సపోజ్ నేను ఒక 2 సెకండ్స్ ఇచ్చాను అనుకున్నాం, చూడండి, మెల్లగా స్లోగా ఇది ట్రాన్సిషన్ అనేది మారుతుంది అనమాట. ఇది వెళ్ళిపోవడం కూడా అలాగే అవుతుంది. చూడండి ఒకసారి, అంటే ఇది బ్లూ నుంచి రెడ్ కలర్ కి మారడానికి 2 సెకండ్స్ తీసుకుంటుంది. మళ్ళీ దాని నుంచి రెడ్ నుంచి మళ్ళీ బ్లూగా మారడానికి కూడా 2 సెకండ్స్ అనేది తీసుకుంటుంది అనమాట. చూస్తున్నారు కదా. ఫస్ట్ నేను 3 సెకండ్స్ పెట్టాను, 4 సెకండ్స్ పెట్టాను నేను. అంటే లేట్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇక ఇది మెల్లగా అవుతుంది ఇక. ఓకేనా. ట్రాన్సాక్షన్ ప్రాపర్టీ ఏంటంటే స్లో మోషన్ లో, అంటే మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ బటన్స్ కానీ ఏదైనా సరే ఈ కలర్స్ అనేవి మనం చేంజ్ చేస్తున్నప్పుడు ఇలాగ స్లో మోషన్ లో చేంజ్ అయ్యేట్టుగా మనం ఈ ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా.
ఇప్పుడు నేను మీకు యాడ్ టు కార్ట్ బటన్ అనేది చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ యాడ్ టు కార్ట్ బటన్ అనేది మీరు చాలా చూస్తుంటారు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఏదైనా మనం అంటే ఒక వస్తువుని ప్రోడక్ట్ ని కొనాలనుకున్నప్పుడు మన ఈ యాడ్ టు కార్ట్ బటన్ అనేది చూపిస్తుండేది కదా. అంటే ఈ యాడ్ టు కార్ట్ బటన్ ఏంటంటే ప్రతిసారి మనకి ఏంటంటే డిస్ప్లే అవ్వదు కొన్నిసార్లు. ఓకేనా, మనం హోవర్ చేస్తూ యానిమేషన్ చేస్తూ దాన్ని తీసుకురావచ్చు అనమాట. ఒకసారి దీన్ని మనం ఒక పాపప్ బటన్ టైప్ లో, అంటే నార్మల్ బటన్ లాగా కాకుండా పాపప్ బటన్ లో ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఓకే, క్లాస్ బాక్స్ అని పెట్టాను దీనికి. ఓకేనా, స్టైల్ తీసుకొని దీన్ని కొంచెం విడ్త్ హైట్ అనేది ఇస్తాను నేను. గుర్తిస్తున్నాను. దీని లోపల నేను ఒక ఇమేజ్ అంటే ఒక ప్రొడక్ట్ ని పెడుతున్నాను అనుకున్నాను. ఓకేనా, మార్జిన్ ఆటో, మార్జిన్ టాప్ అనేది ఒక 100 పీస్, అంటే ఒక దీని ఏంటంటే మన మధ్యలోకి నేను తీసుకొస్తున్నాను అలైన్మెంట్, అందుకని చెప్పి తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఇందులో నేను ఇప్పుడు ఈ ఇమేజ్ ని తీసుకుంటున్నాను. చూడండి, ఇమేజ్ అనేది మనకి వచ్చేసింది కదా, కానీ ఇది ఓవర్ఫ్లో అయిపోయి వచ్చేస్తుంది అనమాట. చూడండి, సో నేను ఇమేజ్ కి ఏంటంటే సిఎస్ఎస్ రాస్తాను. దీనికి 100%, ఎందుకంటే ఇది పేరెంట్ లాగా మనకి బాక్స్ ని పేరెంట్ లాగా తీసేసుకునేది కదా. సో దానికి ఏంటంటే నేను దాన్ని ఇచ్చాను. ఓకేనా, ఇది ఇమేజ్ లాగా మనకి చూపిస్తుంది కదా. నేను ఇప్పుడు ఒక అంటే బటన్ తీసుకుంటున్నాను. చెప్పాను మనం నేర్చుకునేది ఏంటిది, యాడ్ టు కార్ట్ బటన్ ఎలా రావాలి అనే దాని గురించే కదా. సో ఏంటంటే నాకు ఇన్పుట్ తీసుకుంటున్నాను, బటన్ టైప్ ఏమో బటన్ పెడుతున్నాను. ఓకే, అంటే మనం చాలా టైప్ ఆఫ్ బటన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, అంటే బటన్ ప్రాపర్టీ కూడా దాని నుంచి కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఎగ్జాంపుల్ కోసం నేను ఇక ఇలా చూపిస్తున్నాను అనమాట. ఓకే, దీనికి వాల్యూ ఇస్తున్నాను. వాల్యూ ఏంటిది, యాడ్ టు కార్ట్ అంటే ఏంటిది, మన బటన్ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ రావాలి కదా మనకి, టెక్స్ట్ అనేది ఏంటి అనేది. ఓకేనా, సో వాల్యూ అనేది నేనేం పెడుతున్నాను, యాడ్ టు కార్ట్ అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ నాకు చిన్న బటన్ కాదు, పెద్ద బటన్ కావాలి. అంటే ఏంటిది, నాకు తీసుకున్న సెక్షన్ అంత పెద్దది కావాలనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఒక క్లాస్ నేమ్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, నేను షార్ట్ కట్ లో బటన్ రాస్తున్నాను BTN అని చెప్పి. ఓకే, నేను ఈ క్లాస్ కి విడ్త్ అనేది 100% ఇస్తున్నాను. ఓకేనా, చూడండి 100% ఇచ్చినప్పుడు ఇది 100% అనేది, ఈ బటన్ అనేది 100% వచ్చేసింది. దేన్ని ఇది పేరెంట్ లాగా బాక్స్ అనే దాన్ని తీసుకుందాం అనమాట. ఓకేనా, అదే పేరెంట్ అనేది లేదనుకోండి, దీనికి ఈ ఇన్పుట్ అనేది పేరెంట్ లో లేదు, అంటే ఆ బాక్స్ దాంట్లో లేదు,
అంటే పేరెంట్ అనేది పర్టికులర్ విడ్త్ అనేది కంటైన్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఈ బటన్ అనేది చూడండి పేజ్ మొత్తం తీసుకునేది అనమాట. ఓకేనా, మనము ఒక పేరెంట్ అనేది ఇచ్చేసి మనం దాని లోపల అంటే దానికి తగ్గట్టుగా దాని బయట సైజెస్ ని అంటే 100% ఇచ్చాను కాబట్టి అది 100% తీసుకుంది. ఏది పేరెంట్ అయితే దాని తగ్గట్టుగా అది 100% అనేది తీసుకునేది అనమాట. ఓకేనా, కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచుతాను నేను, సైజ్ 24. చూడండి ఇప్పుడు మన బటన్ అనేది పెద్దగా కనిపిస్తుంది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది కూడా తీసుకున్నాం, #0 అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ గా ఉంది అనుకోండి, మన కలర్ అనేది వైట్ తీసేసుకుంటే సరిపోతుంది. మన టెక్స్ట్ అంటే అసలు ఏ బటన్ అనేది మనకు తెలియాలి కదా, అది మనం దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకు ఆ బటన్ అనేది మనకు కనిపిస్తుంది. చూసారు కదా, ఇది బటన్. ఈ పని చేద్దాం, కలర్ఫుల్ గా తీసుకుందాం. కానీ ఇది మనం తీసుకున్న బటన్. ఇప్పుడు ఇదేంటంటే పాపప్ బటన్ టైప్ లో ఎలా వచ్చిందో మనం చూపిస్తాం. అంటే ఇది హోవర్ అయినప్పుడు ఈ బటన్ అనేది మనకి రావాలన్నమాట. ఓకేనా, నేను దీన్ని ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను. ఒపాసిటీ అనేది నేను 0 పెట్టాను. ఓకే, ఒపాసిటీ 0. ఇది కాదు, దీని పొజిషన్ ని మార్చాను నేను. ఫస్ట్ పొజిషన్ అబ్సల్యూట్. చూడండి పొజిషన్ అబ్సల్యూట్ తీసుకున్నప్పుడు ఇది అంటే దాని పేరెంట్ నుంచి ఎందుకంటే మనం దానికి ఎగ్జాక్ట్ గా దాని పేరెంట్ అనే దాన్ని మనం ఇప్పుడు పొజిషన్ కి పేరెంట్ అనేది ఇవ్వలేదు మనం ఎగ్జాక్ట్ గా ఎలా అనేది. సో అందుకని చెప్పేది అలా ఫ్లో అయిపోతుంది. నేను బాక్స్ లో పొజిషన్ రాస్తాను అనుకున్నాను, పొజిషన్ రిలేటివ్. ఎందుకంటే పొజిషన్ ప్రాపర్టీ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఏంటంటే ఒక దాన్ని అంటే దాని పేరెంట్ ని డైరెక్ట్ గా వెబ్ పేజ్ తీసుకోకుండా మనం ఇచ్చిన బాక్స్ ని అంటే మనం ఇచ్చిన ఏదైనా ఎలిమెంట్ ని దాని పేరెంట్ లా తీసుకోవాలంటే. ఓకేనా, ఈ బటన్స్ కానీ చిన్న చిన్న ఐకాన్స్ కానీ మనం ఇలాగ అబ్సల్యూట్ లో ఇస్తున్నప్పుడు దాన్ని ఏంటంటే పర్టికులర్ గా ఆ ఎలిమెంట్ లోనే ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ ఎలిమెంట్ మనం పొజిషన్ అనేది రిలేటివ్ తీసుకోవాలి. అప్పుడే అదేం చేసింది, అబ్సల్యూట్ అనేది మనకి ఈ బాక్స్ అనేది అంటే ఆ ఎలిమెంట్ ని మనకి పేరెంట్ లాగా తీసుకునేది అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఇలా వచ్చింది. మనం డిఫైన్ చేయలేదు ఇంకా దీన్ని లెఫ్ట్ రైట్ అని చెప్పి. సో చూడండి లెఫ్ట్ 0 ఇస్తున్నాను నేను, ఇది 0 కానీ 0 పిక్సెల్స్ కానీ. ఇప్పుడు 0 అంటే ఏదైనా ఒక న్యూమరికల్ అంటే ఇక అంతే కదా. సో ఏంటంటే మనం 0 ఇస్తాం, పిక్సెల్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అంతకు 0 కంటే ఎక్కువ అంటే మనం 1, 2, 3 అది ఇస్తున్నప్పుడు ఏంటంటే పర్టికులర్ గా మనం పిక్సెల్స్ అనేది మెన్షన్ చేయాల్సింది. ఓకేనా, ఇది టాప్ లో ఉంది కానీ మనకి ఎక్కడ కావాలి బటన్ అనేది బాటమ్ లో కావాలి. ఓకేనా, నేను బాటమ్ 0 రాస్తున్నాను. చూడండి బాటమ్ 0 అని అంటే ఇది ఈ ఇమేజ్ మీదకి వచ్చేసింది. ఓకేనా, నేను దీన్ని ఇంకొంచెం కిందకి రాస్తాను, ఒక 50 పిక్సెల్స్ రాస్తున్నాను, మైనస్ చేస్తున్నాను. ఎందుకంటే బాటమ్ నుంచి 50 పిక్సెల్స్ అంటే అది మళ్ళీ పైకి వెళ్ళిపోయేది. ఓకే, మైనస్ అని అంటే అది కిందకి వచ్చేసింది. ఓకేనా, ఇది కొద్దిగా తగ్గిద్దాం, మనం 30 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, చూడండి బాటమ్ నుంచి 30 పిక్సెల్స్ కిందకు ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే హోవర్ ద్వారా పాపప్ గా చేస్తాం అనమాట. ఓకేనా, దీనికి ఒపాసిటీ 0 చేశాను. ట్రాన్సిషన్ అనేది ఒక 2 సెకండ్స్ రాస్తున్నాను. ఓకే, 2 సెకండ్స్ తర్వాత ట్రాన్సిట్ అవ్వాలని చెప్పి మనం ఈ బటన్ ని దేని నుంచి హోవర్ అనేది దేనికి ఇవ్వాలి మనం. ఇప్పుడు బటన్ ఒకటే కాదు కదా మనకు కావాల్సింది. మనం ఏంటంటే మన ఆ ఇమేజ్ ని అంటే ఆ కార్ట్ లో ఉండే ప్రొడక్ట్ ని క్లిక్ దాని మీద హోవర్ అయినప్పుడు మనకి ఈ బటన్ రావాలి.
ఇప్పుడు డైరెక్ట్ గా నేను బటన్ కి ఇచ్చాను అనుకోండి హోవర్ అనేది, నేను బటన్ మీద అంటే మనకి బటన్ ఎక్కడ ఉందోనే తెలియదు మనకి, అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు కదా మనం మారుతుంది, బటన్ మీద హోవర్ చేయడానికి మన బటన్ ఎక్కడ తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, దాని పేరెంట్ మీద అంటే దాని పేరెంట్ ని మనం హోవర్ చేసినప్పుడు బటన్ అనేది మనకి విజిబుల్ అవ్వాలన్నమాట, ఓకేనా? సో నేను దాని పేరెంట్ కి హోవర్ అనేది ఇస్తున్నాను, కానీ మనకి విజిబుల్ అవ్వాల్సింది ఏంటిది, బటన్ ప్రాపర్టీ, ఓకేనా? సో బటన్ అనే ఎలిమెంట్ కాబట్టి నేను బాక్స్ కి హోవర్ ఇచ్చాను ఆ ఎలిమెంట్ కి, దాని తర్వాత బటన్ అనేది రాశాను, ఓకే? దీంట్లో ఒపాసిటీ నాకు ఎంత రావాలి, 1 అవ్వాలి. చూడండి నేను ఈ బాక్స్ మీదకి ఇలా రాగానే అది కనిపిస్తుంది కదా, ట్రాన్సిషన్ అని ఇచ్చాను అంటే దాని ఒపాసిటీ అనేది మనకి వచ్చేసింది, కానీ నాకు ఇది దేని మీదకి రావాలి, నాకు ఇమేజ్ మీదకి రావాలి ఇప్పుడు, ఓకే? నేను ఇది ఒక 50 పిక్సెల్స్ ఇస్తాను. ఇప్పుడు బాటమ్ అనేది అంటే బటన్ యొక్క బాటమ్ అనేది నేను 0 పిక్సెల్స్ ఇస్తున్నాను, ఓకేనా? చూడండి ఓవర్ చేసినప్పుడు బటన్ అనేది కింద నుంచి పైకి ఫ్లో అయ్యి 0 పిక్సెల్ దగ్గర వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అలాగే మనం అంటే బాటమ్ మనకి ఎంత కావాలనే దాని మీద అంటే అది ఎక్కడ ఫ్లో అవ్వాలి అనే దాని మీద మనం ఇది డిపెండ్ అయి ఉండేది, మనం ఎక్కడ దాకా వచ్చి ఆగాలి అని చెప్పి మనం రాస్తే అక్కడ దాకా అనేది ఏంటంటే అది వస్తుంది అనమాట. చూడండి నేను 50 పిక్సెల్స్ తీసుకున్నాను బాటమ్ నుంచి, నాకు ఇక్కడ అది ప్లేస్ అవ్వాలని చెప్పి, ఓకే? బటన్ అనేది ఇక్కడ ప్లేస్ అవ్వాలని చెప్పి నేను 50 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. సో దాని తగ్గట్టుగా ఏంటంటే అది బాటమ్ నుంచి ట్రాన్సిట్ అవుతుంది అంటే ఒపాసిటీ నుంచి అంటే 0 నుంచి 100 దాకా అవుతూ ఇది మళ్ళీ ఏంటంటే నాకు ఇక్కడ అనేది ఫ్లో అవుతుంది అనమాట, ఓకేనా? సేమ్ మనం దీన్ని ఏంటంటే ఇక మన ఇష్టం, ఇది ఎలా రావాలి ఎటు నుంచి రావాలి అనేది, ఓకేనా? నేను టాప్ ఇస్తున్నాను అనుకోండి, ఇది టాప్ లో -50లో ఉంది ఇది, నేను ఇప్పుడు టాప్ నుంచి 50కి రావాలని చెప్పి నేను ఇచ్చాను అనుకున్నాను, ఓకే? చూడండి ఓవర్ అయినప్పుడు టాప్ నుంచి మనకి 50 పిక్సెల్స్ అనేది వస్తుంది అన్నమాట, ఓకేనా? ఒకవేళ బటన్ ఫుల్ గా ఉంది, మన బటన్ ఫుల్ గా అవసరం లేదు ఏమంటారు, చిన్న బటన్ అది మధ్యలోకి రావాలి అంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి మనకి రావాలనుకోండి, చూడండి బటన్ అనేది నేను కొద్దిసేపు ఇది మాలో ఒపాసిటీ పెంచేస్తున్నాను, 50% అనేది ఇచ్చాను నేను. చూడండి హోల్డ్ చేసినప్పుడు బటన్ అనేది కిందకి ఫ్లో అవుతుంది, కానీ నాకు ఇప్పుడు ఏంటంటే ఇది లెఫ్ట్ నుంచి రావాలనుకున్నాను, లెఫ్ట్ లో -50 ఇచ్చాను, మళ్ళీ లెఫ్ట్ ని ఇక్కడికి వచ్చేసరికి 0 దగ్గరకు వచ్చి ఆగిపోవాలి, ఓకే? ఓవర్ చేసినప్పుడు లెఫ్ట్ నుంచి అది వచ్చి మనకి 0 దగ్గర ఆగుతుంది, కానీ నాకు ఇంకా మధ్యలోకి అనుకున్నాను అనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తానంటే చూడండి ఒక 150 పిక్సెల్స్ ఇచ్చాను, అంటే బటన్ అనేది నేను చిన్నగా ఇచ్చాను కదా, నేను ఫుల్ విడ్త్ బటన్ అనేది తీసుకోలేదు. సో చూడండి ఇది ఇలా స్క్రోల్ అయిపోయి అంటే పాపప్ అయి కనిపించింది అనమాట, మనం క్లిక్ చేస్తాం, దాన్ని యాడ్ కార్డ్ చేస్తాం, లేకుంటే దాని ద్వారా ఒక లింక్ ఓపెన్ చేస్తాం అనేది మనం తీసుకునే బటన్ ని బట్టి ఉండేది. ఒక క్లాస్ తీసుకొని ఆ బటన్ క్లాస్ నుంచి మనం ఇలాగా చేయొచ్చు, అలాగే రైట్ నుంచి కూడా మనం దాన్ని ఫ్లోట్ చేయొచ్చు అనమాట, మన ఇష్టం. ఇక ఒకవేళ మధ్యలో కావాలనుకున్నాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది బాటము 100 పిక్సెల్స్ ఇచ్చాను, 50 పిక్సెల్స్ ఇస్తున్నాను, చూడండి ఇలా వస్తుంది ఇది, ఓకేనా? బాటమ్ అనేది ఇక్కడ కాదు ఇక్కడ ఇవ్వాలి, చూడండి ఇది మధ్యలోకి వచ్చేసి ఆగుతుంది అనమాట, ఓకేనా? ఈ టైప్ లో మనం ఒక బటన్ ని పాపప్ చేయొచ్చు, ఓవర్ ట్రాన్సిషన్, ఓకే? ఒపాసిటీ
ఇలా అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ఒక్కొక్క ప్రాపర్టీ నుంచి మనం ఇలాగా చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఏంటంటే మన ఇందులో ఉన్న ప్రతి ఒక్క ప్రాపర్టీని మనం కన్ఫర్మ్ గ్రాప్ చేసుకోగలిగితే మనం ఒక బ్యూటిఫుల్ వెబ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది ప్రతిదీ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవాళకి అయితే క్లాస్ అంతే. రేపు చెప్పుకుందాం మిగతా విషయాలు. ఓకేనా? బాయ్ గైస్.